హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గుడ్ మార్నింగ్ అందరికీ, అండ్ ఆల్సో అందరికీ భోగి శుభాకాంక్షలు. నిన్న వీడియో చూసారు కదా, అక్కడితో ఎండ్ చేసాం. ఇప్పటి నుంచి ఆ వీడియోని కంటిన్యూ చేద్దాము. అంటే భోగి మంటలు వేయడం అండ్ ఇంకా ఈ వ్లాగ్లో మా భోగిని ఎలాగా పండుగను చేసుకుంటున్నాము అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని వీడియోస్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అవుతుంది. మేము వెళ్ళి భోగి మంటలు వేయాలన్నమాట. ఇందాకే మేము లేచింది అంటే నైట్ 12:30 12:45 అలా అయ్యింది. అవన్నీ అవేసరికి అందుకని నేను లేచేసరికి మా మమ్మీ భోగి గొబ్బెమ్మలు కూడా పెట్టేసింది అనమాట. ఇప్పుడు మేము వెళ్ళి భోగి మంటలు వేయాలి. సో బయటకు వెళ్ళిపోదాం. ఇవి బాగా పడుతున్నాయి చక్కగా నీట్గా డిజైన్స్. ఇవి నేను వేసిన ముగ్గులు, పైన గొబ్బెమ్మలు మా మమ్మీ పెట్టేసింది. ఓన్లీ వీటికి మాత్రం. ఎక్కడ వేయాలి? వాటర్ మట్టి ఎక్కడ అవుతుంది. మా ఆయన ఇంకా రాలేదు. సో ఈ లోపల నా ముగ్గుల టూర్ ఇస్తాను మీకు. నైట్ అంటే నిన్న వీడియోలో ఆల్రెడీ చూపించాను, బట్ ఎవరైనా చూడని వాళ్ళు ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళ కోసం ఇది. ఇవన్నీ నేనే వేసాను. రంగులు అను సైడ్ డిజైన్స్ మా మమ్మీ వేసింది. ముగ్గులు మాత్రం రంగరించేసాం అసలు. ఇక్కడ వరకు నేనే వేసాను. మా మమ్మీ యాక్చువల్గా ముందే చెప్పిందనమాట, అక్కడ చుట్టూరు కొంచెం వాటర్ చల్లి ముగ్గు వేయని. నేను జస్ట్ వాటర్ చల్లేసి చుక్కలు పెట్టుకొని రౌండ్గా పెట్టాను. బట్ మా నాన్నమ్మ వచ్చి ముగ్గేసి పసుపు కుంకుమ కూడా వేశారనమాట. ఇంకా భోగి మంటలు వేసాము. ఎవ్రీ ఇయర్ అయితే కొంచెం అర్లీగానే వేస్తాం, బట్ ఈ ఇయర్ మా వల్ల లేట్ అయిందనమాట. అండ్ ఇంకా భోగి మంటలు ఎందుకు వేస్తారంటే, అంటే నేను నాకు తెలిసింది చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అది కరెక్ట్ అయితే ఓకే హ్యాపీ, ఇన్ కేస్ రాంగ్ అయితే మీ నుంచి తెలుసుకుంటాను. నాకు తెలిసింది చెప్తున్నాను అనమాట. మంట రానివ్వండి కొంచెం. లేచింది లేటుగా. మళ్ళీ నేను వీడియో. సో సూర్యుడంట దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ఈ సంక్రాంతి టైంలో చేంజ్ అవుతూ ఉన్నప్పుడు టెంపరేచర్స్ కొంచెం తగ్గుతాయంట. సో చలి ఎక్కువగా ఉంటది కదా, అవి తట్టుకోవడానికి భోగి మంటలు వేస్తారు. అండ్ అలానే ఈ చలిని తట్టుకోవడానికి అండ్ దక్షిణాయనంలో మనకి ఏమన్నా కష్టాలు బాధలు ఉంటే అవి పోయి ఉత్తరాయణంలో మళ్ళీ అవి బాధలా ఉండకుండా మనకి సుఖ సంతోషాలు అంత హ్యాపీనెస్ ఉండేలాగా కోరుకుంటూ ఈ మంటలు వేస్తారు. అండ్ అకార్డింగ్ టు అవర్ శాస్త్ర అది ఇంకొకటి ఏదో ఉందన్నమాట స్టోరీ, బట్ నాకు అది కంప్లీట్ గా తెలియదు. కంప్లీట్ గా తెలియకుండా ఎందుకు చెప్పడం అని చెప్పి నేను దాని జోలికి వెళ్ళట్లేదు అనమాట. సో ఇది నాకు తెలిసింది. అదేంది కదా. అండ్ ఇంకా మా ఇంటి దగ్గర భోగి మంటలు అయిపోయిన తర్వాత మేమైతే మా ఊర్లో వేస్తారు కదా, సో అవి చూడడానికి మా డాడీ తీసుకెళ్లారనమాట. బట్ మేము వెళ్ళే టైంకి అందరూ భోగి మంటలు వేసేసి కాగులు పెట్టేసి వెళ్ళిపోయారనమాట. ఎవరు లేరు. సో ఇంకా ఊరికి అలాగా నాకు బైక్ మీద తిరగడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని అలాగా తిరిగాము. ఇంకా చాలా మంది మా ఊరి పేరు అడుగుతున్నారు. మాది ధర్మాజిగూడెం అండి. సో ఇంకా అది మేము ఇంటికి వచ్చేసరికి మా ఆయనను మా తాతయ్య మా ఇంటి దగ్గర కూడా కాగు పెట్టేశారు. సో ఇక్కడ భోగి మంటల మీద కాచిన నీళ్ళతో మేమందరం స్నానాలు చేస్తాం అనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి వన్ కామన్ థింగ్ మా ఇంట్లో, ఐ థింక్ అందరి ఇంట్లో అనుకుంటా, కుంకుడుగాయలతో స్నానం అనమాట. తల స్నానం. అమ్మో చాలా కష్టం అసలు. ఇప్పుడైతే నాది కొంచెం పొట్టి చుట్టే, కానీ ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేది అనమాట. చాలా కష్టంగా అనిపించేది అనమాట నాకు. బట్ ఇప్పుడైతే షాంపూస్ వచ్చేసి ఆ లైఫ్ ని చాలా స్మూత్ గా చేసేసింది. మా నాన్నమ్మ అయితే ఇప్పటికీ తిట్టదు అనమాట, ఎందుకు ఆ షాంపూలు అవన్నీ వాడతారు, చక్కగా కుంకుడుగాయలు కొట్టుకొని చేయొచ్చు కదా అని చెప్పి. ఇంకా అవన్నీ కొంచెం పట్టించుకోకూడదు. బట్ ఫెస్టివల్స్ టైంలో ఇవి మ్యాండేటరీ. ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వచ్చేసరికి మమ్మీ పూజ కూడా చేసేసారు. అయితే ఇలా దేవుడు మందిరం దగ్గర ఇలా సెట్ చేశారు. చాలా నిండు కనిపిస్తుంది. ఆ పూజ అయిపోయింది. మేమిద్దరం కూడా ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని ఉండేసరికి హరిదాస్ గారు వచ్చారనమాట. అండ్ చాలా మంది, నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా హరిదాస్ గారిది వీడియో, దానికి అందరూ కొంచెం మోడర్న్ గా ఉన్నారు, ఇలా ఉన్నారు ఏంటి అన్నారు. మాకు తెలీదు, ఇదే ఫస్ట్ టైం నేను చూడడం కూడా. హరిదాస్ వచ్చారు కానీ ఈసారి గంగిరథ్ రాలేదు. జస్ట్ వాళ్ళు బసవన్నలు మాత్రం వచ్చారనమాట. వాళ్ళు అడిగితే ఆ ఇయర్ కుదరలేదని చెప్పారు. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఫొటోస్ దిగడానికి రెడీ అయ్యాము. మా ఆయన కోసం వెయిటింగ్. ఇప్పుడు ఈవిడ ఈ లైన్ కోసం, ఈవిడ వే లైన్ కోసం.
మేమందరం రెడీగా ఉన్నాం కానీ మా తాతయ్య మా ఆయన మాత్రం ఇంకా రాలేదు. సో కొంచెం ఫన్ చేస్తున్నాం వాళ్ళ మీద. చెప్పండి, ఏం చేయమంటావు? భోగి శుభాకాంక్షలు అని చెప్పండి. భోగి శుభాకాంక్షలు. ఇలా పట్టుకోవాలి మైక్. మైక్ లేదు, పని చేయట్లేదండి. చెప్పండి. భోగి శుభాకాంక్షలు. ఫోటో సెషన్స్ అయిపోయాయి ఇప్పుడే. సో ఎవ్రీ ఇయర్ భోగి రోజున మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. అది ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. బట్ ఆ తర్వాత నుంచి భోగికి మా ఇంట్లో పూజలు అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈవినింగ్ వరకు ఉండి మళ్ళీ వచ్చేస్తాం అనమాట. సో ఇప్పుడు కూడా వెళ్తున్నాము. అండ్ దీనికి ఇవాళ ఈ ఫెస్టివల్కి స్పెషాలిటీ ఏంటి అంటే, మా పెళ్ళైన తర్వాత పుట్టింట్లో ఇదే ఫస్ట్ సంక్రాంతి. లాస్ట్ ఇయర్ ఇక్కడ లేము కదా, సో అందుకని చెప్పి కొంచెం ఇంకా స్పెషల్. లాస్ట్ ఇయర్ మేమిద్దరమే అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈ ఇయర్ చాలా మెమరీస్ని గ్యాదర్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కలుసుకుందాము. మా పిన్ని వాళ్ళ ఊరు కొంచెం మాకు దగ్గరేనమాట. ఒక 15 minutes జర్నీ పట్టింది అంతే. చాలా దగ్గర. అండ్ ఇంకా వెళ్ళేదారిలో ఈ పొలాలు ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట వాళ్ళ ఊరు వెళ్ళేదారిలో. అండ్ ఇక్కడ ఈ ఊరు దగ్గరలోని కోడిపందాలు కూడా వేస్తారు. ఎవ్రీ ఇయర్ మేము అడుగుతాం కానీ బట్ ఎప్పుడు వెళ్ళలేదు కోడిపందాలకి. సో మాకు అంత టచ్ లేదనమాట దాంతో. ఇంకా మేము వెళ్ళేసరికి మా పిన్ని వాళ్ళు మా కోసం లంచ్కి ప్రిపేర్ చేశారు. అండ్ ఆల్సో స్వీట్ కూడా పెట్టారు అనమాట. గులాబ్ జామున్, మై ఫేవరెట్ స్వీట్. నాకు ఎలాగో రాదు కదా, అందుకని చెప్పి వీళ్ళతో చేయించుకొని తింటున్నాను నేను. ఎందుకు ఇంకా లంచ్ చేసేసిన తర్వాత నిద్ర వచ్చే టైంలో ఆటలు మొదలు పెట్టాము. అష్టచమ్మ ఆడతాం. నాకు చాలా ఇష్టం అనమాట. అది ఇండివిజువల్గా కాదు, టీమ్స్తో. అంటే ఉన్నది నలుగురమే, బట్ ఇద్దరం కలిపి టీం అనమాట. చూసుకుందాం. టీమ్స్ అదే అష్టచమ్మ ఆడుతున్నాము ఇప్పుడు. నేను, మా పెద్ద చెల్లి, మా చిన్న చెల్లి, మా ఆయన టీం అంట. సో టీమ్స్ ఆడుతున్నాం. ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఎంతమందికి అష్టచమ్మ ఆడటం అంటే ఇష్టం, నాకైతే చాలా ఇష్టం అనమాట. గెలిచినా గెలవకపోయినా బట్ నేను ఎక్కడుంటే ఆ టీమే గెలుస్తుంది కదా, ఆబ్వియస్గా మేమే గెలిచామన్నమాట. ఇంకా తర్వాత అలా కొంచెం సేపు బయట చెట్ల దగ్గరికి వెళ్ళి టైం పాస్ అన్నమాట. కొబ్బరికాయ కోసేస్తున్నారు. ఎవరికి ఫస్ట్ బోర్డం? నాకు. మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఏం పని చేసినా అన్నిట్లో మనం ఉంటాము. వెళ్ళేది పెద్ద నేను పని చేసేది, అలాగా అన్ని సజెషన్లు ఇస్తూ ఉంటాను. బట్ నాకు ఏం చేయడం రాదు. మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఇది చాలా మొక్కలు ఉంటాయి. అందులో అన్ని మొక్కలు పెంచిద్ది. ఇప్పుడే కొబ్బరి బొండాలకు వస్తాడు మా ఆయన. పడుతున్నావు అలాగే నువ్వు. నూరు వరాలు, ఆ వైట్ కలర్ పువ్వులు, అండ్ వీళ్ళకి పాడు ఉంటుందన్నమాట. అంటే గేదెలు ఉంటాయి. సో వాటి రిలేటెడ్గా దానా ఉంటుంది అనమాట అందులో. అండ్ ఇంకా డిఫరెంట్ నూరు వరాలు, రెడ్, పింక్, మ్యాంగో ట్రీస్ ఎన్ని ఉన్నాయి రా? 2 ఉన్నాయి. ఇంకా గులాబీ చెట్లు, చామంతి చెట్లు, కొబ్బరి చెట్టు, ఇంకా కోళ్ళు, టమాటా చెట్లు. పక్కన కోడి అరిచింది కదా, సో అది. జామ చెట్టు కూడా ఉంది ఇక్కడ. కొబ్బరి నాది. గట్టి కొట్టు తిను. మా చిన్న చెల్లి. హాయ్ చెప్పు. మా పెద్ద చెల్లి అటుంది. ఏ ఇట్రా, ఏ రా మానే. సో వీళ్ళిద్దరూ మా సిస్టర్స్. మా చెల్లి పాపం అక్కడ యుఎస్లోనే ఉంది. ఇప్పుడు ఇవన్నీ చూసి పాపం ఎలాగా గుండె ధైర్యంగా ఉంటుందో ఉండదో. ఎవ్రీ ఇయర్ అయితే మేము 4 members ఇక్కడ కలిసి ఫన్ అనమాట. బట్ ఈ ఇయర్ ఒకళ్ళు మిస్ అయ్యారు. ఇప్పుడు మా ఆయన కొబ్బరి బొండం అది నరికి మాకు ఇస్తారనమాట. లాస్ట్ ఇయర్ నువ్వులే అందరికి 50-50-50. ఓకే, లాస్ట్ ఇయర్ ఆ లాట నిండిన తర్వాత 50-50-50-50. సారీ, కూతురికి అను అల్లడికి ఇప్పుడు మర్యాదలు.
ఎవ్రీ ఇయర్ మా పిన్ని వాళ్ళు మాకు బట్టలు కొంటారు కానీ ఇలా బొట్టు పెట్టి కూర్చోబెట్టి పెట్టడం చాలా కొత్తగా అనిపించింది. సో ఈవినింగ్ 5 అయిపోతుంది, ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మా వేదాంశ వస్తున్నాడు అనమాట. వాడికి భోగి బళ్ళు పోయాలి. బై ది వే నా వెనుకున్నది దానిమ్మ చెట్టు అండ్ గడ్డం పక్కన నుంచున్నాను అనమాట. వేరే లొకేషన్స్ లో ఎక్కడ మంచిగా వీడియో రావట్లేదు అని చెప్పి ఇక్కడికి వచ్చి నుంచున్నాను. సో ఇంటికి వచ్చేసిన తర్వాత మేము కొంచెం డెకోర్ చేయాలి అనుకున్నాము. ఇవి నేను ముందే రెడీగా సెట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఏలూరులో తీసుకున్నాము ఇలాగ స్టిక్కర్ ఉన్నవి. అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు ఒక ఫోటో చూసాను అనమాట. ఆ ఫోటో రెఫరెన్స్ తీసుకొని వాళ్ళని అడిగితే అన్నీ లేవు అని చెప్పారు. సో వాళ్ళ దగ్గర ఇలాగ ఒక సెట్ ఉందంట స్టిక్కర్స్ది అని అంటే చూసాము, నచ్చింది, ఇంక తీసేసుకున్నాను అనమాట. మేము ఈ డెకోర్ చేసే లోపల మా వేదాంశ్ కూడా వచ్చేసాడు అనమాట. ఎక్కడికి వచ్చారు? అబ్బా, ఫస్ట్ లో ఎలా దర్శనం ఇచ్చాడో అలా ఉన్నాడు మళ్ళీ. వేదాంశ్ వేదాంశ్ అక్కడికి వచ్చారు మీరు. ఏది అత్తేది సిగ్గుపడుతున్నారు. ఇటు 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 ఎవరి దగ్గరికి నా దగ్గర రావా, నా దగ్గర రావా, నా దగ్గరికి వస్తావా? ఆఫ్టర్ 1 month తర్వాత వేదాంశని చూసామన్నమాట. సో కొంచెం ఎక్సైట్మెంట్. ఇంకా డెకోర్ చేసాం. అవి నేను స్టిక్కర్స్ తీసుకొచ్చాను చెప్పా కదా, వెనక స్టిక్కర్స్ లాగా ఉన్నాయి. అవి తీసేసి అంటించేయడమే. కొంచెం ఈజీగానే ఉంది కానీ బట్ అప్పుడప్పుడు పడిపోతుంది. అది అతికించలేకపోయామన్నమాట. ఇంకా ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. చాలా బాగుంది కదా. సో అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పుడు నేను రెడీ అవ్వడానికి వెళ్తున్నాను. సో దానికంటే ముందు నా డ్రెస్ మీకు చూపించాలి అనుకుంటున్నాను అనమాట. హాఫ్ శారీ వేసుకుంటున్నాను. సో ఇది బ్లౌజ్, ఇది లెహెంగా, ఇలాగా బ్లూ కలర్ది ఓనీ అనమాట. సో ఈ 3 కాంబినేషన్. సో మళ్ళీ రెడీ అయ్యి అది స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మీకు అన్నీ చూపిస్తాను. వేదాంశ్ హాయ్. సో చాలా మంది వేదాంశ్ ఎవరని కూడా అడుగుతున్నారు. వేదాంశ్ మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి, అంటే వెంకటేష్ కి ఓన్ సిస్టర్ సన్ అనమాట. ఇంకా నేను వాడు కొంచెం సిమిలర్ గా ఉండాలి అని చెప్పి అవుట్ఫిట్స్ బ్లూ వేసామన్నమాట. ఎగ్జాక్ట్ గా కాదు బట్ కొంచెం. ఇంకా నేను అన్ని రెడీ చేస్తున్నాను అనమాట. అంటే నేనేం రెడీ చేయలేదు, అన్ని వాళ్ళ మమ్మీ కలిపితే నేను జస్ట్ చాక్లెట్స్ యాడ్ చేశాను. దీంట్లో చెరుకు ముక్కలు కూడా వేస్తారు కదా, బట్ మా ఇంట్లో చెరుకు లేదనమాట. సో రిమైనింగ్ అన్ని యాడ్ చేసాము. రేగి పండ్లు, ఇంకా బంతి పూలు, చాక్లెట్స్, కొన్ని కాయిన్స్ ఉండే కదా మనీ, అవి కూడా వేసాము. ఇంకా తర్వాత పూజ చేసుకొని బల్లి పోయడం స్టార్ట్ చేసాం అనమాట. ఫస్ట్ ఎప్పుడైనా సరే అమ్మా కన్నోళ్ళే చెయ్యాలి. వాగండి, తిప్పిపోదు. ఫస్ట్ పేరెంట్సే పోయాలంట, మదర్ అండ్ ఫాదరే స్టార్ట్ చేయాలంట. సో వాళ్ళిద్దరూ స్టార్ట్ చేసిన తర్వాత మేము కంటిన్యూ చేసాము. బాగానే కూర్చున్నాడు, అంటే బాగానే ఏం కూర్చోలేదు. ఆ చాక్లెట్స్ వేస్తారు కదా, సో అవి తీసుకుంటూ అవి తినుకుంటూ అలాగా బాగానే కోఆపరేట్ చేశాడు. ఫస్ట్ అయితే అసలు కూర్చోబెడతాను చాలా కష్టపడ్డాము. అక్కడ కూర్చోబెట్టి వచ్చేస్తుంటే మా వెనక వచ్చేసాడు, కానీ చాలా ఎంజాయ్ చేశాడు అనమాట. పైకి వేస్తాడు, మరి ఏం చేస్తాడు? వైపు తిప్పాలి. తీసుకొస్తానే. చెప్పట్లే చెప్పట్లే చెప్పట్లే. ఇలా ఉన్నప్పుడు మంచిగా బుద్ధిగా అన్ని చెప్పిన మాట వింటాడు. బట్ కొన్నిసార్లు ఫ్రాంకీగా ఉంటాడు. అప్పుడు ఎలా ఉంటాడో కూడా మీరు చూసేయండి. పూలు అక్కడ అంతసేపు ఉండదు అసలు. వేదాంశ్
పుట్టిన తర్వాత మేము ఏ ఈవెంట్కి లేము, ఫస్ట్ బర్త్డేకి, అన్నప్రాసనకి, దేనికి. నేనైతే ఉయ్యాలకి ఉన్నాను, బట్ వెంకటేష్ అప్పుడు కూడా లేడు. అండ్ ఇప్పటి వరకు చేసిన ఈవెంట్స్ కూడా జస్ట్ సింపుల్గా ఫ్యామిలీ మెంబర్స్తో అలాగా చేశారు, కానీ గ్రాండ్గా హడావుడిగా అలా ఏం చేయలేదన్నమాట. అండ్ ఇంకా మేము నెక్స్ట్ వచ్చే బర్త్డేస్కి అయినా మళ్ళీ 5 years లోపులో భోగిపళ్ళు పోస్తారు కదా, ఇంకా దేనికైనా ఉంటామో లేమో, ఈ ఇయర్ ఉన్నాం కదా అని చెప్పి మాకు అనిపించింది. అందుకే ఇలాగా అందరం కలిసి ఇలాగా దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామన్నమాట. వేదాంశ్ వేదాంశ్ టైం 9 అయింది. మళ్ళీ ఎప్పుడు ముగ్గులు వేసుకోవాలి, గొబ్బెమ్మలు చేయాలి, ఇవన్నీ అనమాట. 2 days నుంచి ఇదే స్కెడ్యూల్ రన్ అవుతూ ఉందన్నమాట. టయర్డ్గా ఉన్న ఈ మెమరీస్ అన్నీ చాలా బాగుంటాయి కదా చెరిష్ చేసుకోవడానికి మన లైఫ్లో. సో అందుకని తప్పదనమాట. ఇంకెప్పుడు కొంచెం తినాలి, చాలా ఆకలిగా ఉంది. మధ్యాహ్నం పిన్వాడి ఇంట్లో తిన్నాను తప్ప నేను మధ్యలో ఏం తినలేదన్నమాట. సో డిన్నర్ చేసేసి మన ముగ్గుల కాంపిటీషన్ ఏంటి, ఆ ముగ్గు వేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. టైం 10 అవుతుంది ఇవాళ. నిన్నే కొంచెం ముందు స్టార్ట్ చేసినట్టున్నాం మేము ముగ్గులేటు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే రథం వేస్తారు ఇంటి ముందు. ఇవాళ రథం లోపలికి వేసుకుంటాం మేము. రిమైనింగ్ అన్నీ గీతల ముగ్గులు వేస్తాం అనమాట. ఇంకా స్టార్ట్ చేద్దాం. నిన్న కలర్స్ ఒకదానికి వేసాము, బట్ ముగ్గులు వేసాము కదా, సో 12:30 అయిపోయింది. ఇవాళ అట్లీస్ట్ ముందు కంప్లీట్ చేసేయాలని చెప్పి జస్ట్ ఇలా ముగ్గులు వేసాం. మేము ఇదే రథం అంటాం, మేము ఇలా వేసుకుంటాం రథాన్ని. ఇది మా వదిన వేసింది. వదిన అంటే మా ఆడపడుచు. ఇది నేనే వేసా. ఇది నేను వేసా. ఇక్కడ వరకు వేసాం. సంక్రాంతి హడావుడంతా మాది ఈ వీధిలో. అక్కడ కూడా ఆ పక్కన ఆ గ్యాప్లో ఇక్కడ ఇది. అండ్ ఇక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు మా ఆయన రాశారు. ఇది ఇక్కడ ఇది ఎంట్రన్స్లో. సో ఇలా మేమంతా కష్టపడి ఈ రోడ్డు మొత్తం, ఈ రోడ్లో మేమే ఉండేది ముగ్గులేయటానికి ఇలా ఈ టైం వరకు. సో ఇలా కంప్లీట్ చేసాము. ఇంకా చాలు, ఇవాళ వీడియోకి ఇంతే అనమాట. ఐ హోప్ మీకు నచ్చింది అండ్ మీరు ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్ అండ్ ఆల్సో స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. వద్దు, సాయంత్రం పెట్టుకుంటాను. ఎక్కడ రోజులు పెట్టుకో. నేను అసలు ఎంతమంది డాడీ సాలడే డాడీ పెడతారు. అన్ని పెట్టుకోవాలి చిన్నడా. పట్టీలు పెట్టుకోవడం ఇష్టం, బట్ ఓన్లీ శారీస్ మీదకి అండ్ హాఫ్ శారీస్ మీదకి. రెగ్యులర్గా పెట్టుకోవడం ఇష్టం ఉండదన్నమాట. బట్ మా ఇంట్లో వాళ్ళు పెట్టుకోమని కన్విన్స్ చేసేస్తారు. మొత్తానికి వాళ్ళు చెప్పిందే చేస్తాను అనమాట. సో మీ ఇంట్లో కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి.